మీ ఇంట్లో నుండే అధిక బరువును తగ్గించుకోండి సులభంగా. కాంటాక్ట్ 9293604899. వాష్రూమ్స్ ఎక్కడ వెళ్తామని వాటర్ కూడా తాగుతలేం కరెక్ట్గా. ఏ పిల్లలు అడిగిన కూడా మీ టాయిలెట్స్ వెళ్ళట్లేదు సార్, వాటర్ తాగితే మాకు టాయిలెట్స్ వస్తే భయానికి వాటర్ కూడా తాగట్లేదు అని చెప్తున్నారు. అసలు ఏంది పరిస్థితి, ఎట్లా ఉంది ఇక్కడ? అది వాస్తవమేనండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రభుత్వ పాఠశాలకు రావాలి, పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాల చదువుకోవాలి అన్నట్టుగా అటు ప్రభుత్వాలు ఇటు విద్యాధికారులు ఎన్ని చెప్తున్నప్పటికి కూడా అంటే మెరుగైన సదుపాయాలు అందిస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలోనూ, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలోనూ మెరుగైన సదుపాయాలు అందిస్తున్నాము ప్రభుత్వాలు అటు విద్యాధికారులు చెప్తున్నారు. కానీ ఆచరణలో చూస్తే కొన్ని పాఠశాలల్లో ఈ ఆచరణలన్నీ శూన్యమని చెప్పాలి. ప్రస్తుతం నేను డాక్టర్ స్ట్రీట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నాను. ఈ పాఠశాలకు 80 సంవత్సరాల చరిత్ర గల ఈ పాఠశాల. ఇందులో కనీస వసతులు లేక అమ్మాయిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా మనకు తెలిసింది. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇందులో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎలాంటి వసతులు వాళ్ళకి కరువయ్యో అన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పాఠశాలకు 80 సంవత్సరాల చరిత్ర గలది. అంటే 1944లో పాఠశాలను ఈ ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు. సో అంటే మన ఇండిపెండెన్స్ రాకముందే ఈ పాఠశాల అనేది ఇక్కడ మొదలైంది. సో నేను లోపలికి వచ్చాను. లోపలికి రాగానే మీరు చూసుకోవచ్చు, రైట్ సైడ్లో చూసుకోవచ్చు, మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు. మొత్తం శిథిలావస్థలో ఉన్నటువంటి గోడలు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇది ఉన్నది పాఠశాలలో 150 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ఏకైక నీటి వసతి కలటువంటి ఇది సదుపాయం. ఇది ఒక్కటే, ఈ ఒక్క దాంతోనే 150 మంది పిల్లలు తమ వాటర్ కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకోండి, లోపల రాగానే మనకు శిథిలావాసులు అంటే ఎంట్రన్స్లోనే మనకు మొత్తం శిథిలావాసాలు మొత్తం కనిపిస్తూ ఉన్నాయి. లెఫ్ట్ రైట్ సైడ్ మనం చూసుకోవచ్చు. సో ఇది నేను ఈ గది మీకు పరిచయం చేస్తాను. ఈ గది ఏంటంటే స్టోర్. ఏం స్టోర్ అంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతి కల్పించే స్టోర్ ఇది. ఇందులో మీకు చూపిస్తానండి ఒకసారి ఎట్లా ఉందో. రైట్, ఇది చూడండి ఒకసారి, ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఇక్కడ చూసుకోవచ్చు మనం. వాళ్ళు వంట సామాను దాచిపెట్టుకోవడానికి ఉన్నటువంటి ఏకైక గది ఇందులో దాచిపెడుతుంటారు. ఇక్కడ దుమ్ము ధూళితో చాలా దీన స్థితిలో ఉంది ఈ గది, చూసుకోవచ్చు మనం. రైట్, నేను బయటకు వస్తున్నాను. ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఒకసారి. అంటే పిల్లలు తినడానికి తిండి అయిపోయిన తర్వాత ఇందులో దాచిపెడుతూ ఉంటారు, దాన్ని అందులో స్టోర్ చేస్తూ ఉంటారు. అందులో మనం చూసుకున్నాం ఎంత దుమ్ము ధూళి ఉందో మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కిచెన్. రైట్, పిల్లలు తినే భోజన వసతికి ఇక్కడ కిచెన్ ఇది. ఒకసారి మీరు కిచెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఎంత దారుణంగా ఉందో. కింద మొత్తం దుమ్ము ధూళి, పైన చెట్టు నుండి వచ్చేటువంటి గాలికి వచ్చే ఆ పైన ఆకులు మొత్తం ఇందులో రాలుతున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. చాలా దీనమైన పరిస్థితి ఉంది. ఇక్కడ పైన రేకులు చూసుకోండి ఎంత దారుణంగా ఉందో. ఇది పరిస్థితి. ఇది ఎప్పుడు ఇది ఎక్కడ వీళ్ళు పనిచేసే వాళ్ళు కూడా ఎక్కడ దెబ్బ తగలేదు కూడా తెలియదు. ఎంత దారుణంగా ఉందో మీరు చూసుకోండి. వర్షం పడితే మాత్రం ఇది మొత్తం బురదమయం అయిపోతుంది. ఈ బురదలోనే వీళ్ళు ఇక్కడ వంట చేస్తూ ఉంటారు అన్నట్టుగా వాళ్ళు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం అన్నట్టుగా వాళ్ళు ఇక్కడ వర్కర్స్ అయితే చెప్తున్నారు. దారుణమైన పరిస్థితి. వాళ్ళు ఇప్పుడు గాలి వచ్చినప్పుడు పైన చెట్టు నుండి వచ్చే ఆకులు మొత్తం అందులో రాలుతున్నాయి, మాకు తినే టైంలో ఒక ఇబ్బంది కలుగుతున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చూస్తేనేమో మొత్తం వర్షం పడినప్పుడు ఇందులో వచ్చి బురదమయంలో ఇందులోనే మేము వంట చేస్తున్నాం అన్నట్టుగా చాలా ఇబ్బందికి గురవుతున్నాము. అంటే చిన్న 10 మంది 20 మంది చదువుకునే స్కూల్లోనే మంచి వసతులు కల్పిస్తారు. ఇది సిటీ సెంట్రల్లో ఉంది. 150 మంది పిల్లలు చదువుకునే దాంట్లో ఇలాంటి కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్నట్టుగా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ చెప్పండి, మీరు ఇక్కడ ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, ఎలాంటి ఇబ్బంది ఉంది ఇక్కడ? ఇక్కడ సార్ 18 సంవత్సరాలు మధ్యాహ్నం భోజనం చంద్రబాబు నాయుడు పెట్టిన కంచెలు చేస్తాను. ఇక మాకు ఇదే పరిస్థితి ఉన్నది. ఇక ఇబ్బంది ఉన్నది మాకు. ఇక ఇప్పుడు ఇట్లా బిల్లు వస్తాగానే ఇక మునుపు బిల్లు రాకపో ఇబ్బంది ఉన్నది మాకు. ఇక కష్టం చేసుకొని బతికటోళ్ళం. వంట గది చక్కగా లేదు. ఇక ఊరుతంటే అంగవాడి కూరగాయలు గిట్ట పోయాలి సార్. ఇక చాలా ప్రాబ్లం ఉండేది మాకు.
ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో మొత్తం వర్షం పడతా ఉంటది, రేకులు మొత్తం లేవు సార్ మొత్తం పోయినాయి, ఏం పోయి అవన్నీ పోయినాయి. ఈ గవర్నమెంట్ దయదలిసి అన్న మాకు ఇంత రేకులు వేసినా మంచిగా ఈ ఎక్కడెక్కడ స్కూల్లో అన్ని మంచిగా రేకుల షెడ్లు అయినా రూమ్ అయినా అన్ని ఎత్తాండ్రు, కానీ మాకు ఏ సౌలత అనేది ఏం లేదు. అన్నిట్లలో కూడా మాకు కష్టం అవుతుంది. ఇప్పుడు ఇక అట్లా పడితే కానీ ఇక పడకుండా చూస్తాం, ఎందుకంటే జాగ్రత్త చేసుకుంటున్నాం సార్. ఇక మేము పడితే పిల్లలు మా పిల్లలైనా మేమైనా ఒకటే కదా సార్, ఇక మేము కూడా ఏదో భోజనం చేస్తాం. అట్లా సార్ చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం వాన పడితే అయితే ఊరుతుంది, వంగే కూరగాయలు కడిగేసుకుంటూ అవుతుంది. రూమ్ అంటే అన్ని స్కూళ్ళల్లో చిన్నబడి స్కూళ్ళల్లో కూడా ఉన్నది, కానీ హై స్కూల్ అన్నట్టు మాత్రమే కానీ 100 మంది ఉన్నట్టే కానీ వసతి అయితే ఏం లేదు. వాటర్ కూడా పైప్ వేసుకునే పట్టుకుంటూ ఉంటది. మరి వంటగదికి రేకులు వేస్తాం అంటారు, ఇప్పటికి 3-4 ఏళ్ళకి వెళ్ళి వస్తాను పోతాను, వేసుడైతే లేదు సార్. నీళ్ళది కూడా లేదు, ఇక వాటర్ పోవడానికి బోర్లకు కూడా వసతి లేదు. అది మొత్తానికి అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే చిన్న చిన్న అంటే 10-20 మంది ఉన్నటువంటి పాఠశాలలోనే వసతులు మంచిగా మౌలిక సదుపాయాలు మంచిగా కల్పిస్తుంటారు. అది ఒక సిటీ సెంటర్లో ఉంది, 150 మంది 100కు పైగా ఉన్న స్ట్రెంత్లో ఇలాంటి సదుపాయాలు అసలు లేక ఇబ్బంది పడుతున్నట్టు కదా వాళ్ళు చెప్తున్నారు. ఇది పరిస్థితి. అంటే కిచెన్, ఇందాక మనం కిచెన్ స్టోర్ చేసుకునే ప్లేస్ కూడా అత్యంత దారుణంగా ఉంది. ఈ కిచెన్ పక్కనే పిల్లలకు ఈ 100 మంది పైగా ఉన్నటువంటి బాలికల వెళ్ళే టాయిలెట్స్ ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో మీకు నేను చూపిస్తారండి. అసలు ఈ లోపలికి రావాలి. లోపలికి వచ్చిన తర్వాత ఇది 150 మంది చదువుకునే పిల్లలు ఉన్నటువంటి బాత్రూమ్, వాష్రూమ్స్ ఇవే. ఒకసారి లోపల రండి, మీకు చూపిస్తాను. ఒకసారి చూసుకోండి ఎంత దారుణంగా ఉందంటే, 150 మంది ఈ 2 వాష్రూమ్స్ లోనే 150 మంది పిల్లలు వాష్రూమ్ యూజ్ చేసుకుంటున్నారంటే అర్థం చేసుకోండి ఎంత పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనకి ఈ వాష్రూమ్ చూస్తే తెలుస్తుంది. మామూలుగా అబ్బాయిలు అంటే ఆ వాష్రూమ్ ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎక్కడికి బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఈ 2 వాష్రూమ్స్లోనే 150 మంది పిల్లలు తమ కాలకృత్యాలు ఇందులోనే తీసుకుంటున్నారు. ఇది 80 ఏళ్ళ చరిత్ర గల గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, కరీంనగర్ నడిబొడ్డున్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్ పరిస్థితి. అయితే ఈ 2 వాష్రూమ్స్ 100 మంది 150 మంది పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, వెళ్ళలేకపోతున్నారు అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో టీచర్స్ వాళ్ళు ఏం చేశారంటే, ఇందులో పాతవి ఉన్నవి, అది ఎప్పుడో నిరుపయోగంగా ఉన్న వాటిని వాళ్ళు సొంత ఖర్చుతో వీటిని మొత్తం వాళ్ళు క్లీన్ చేశారు. వీటిని మొత్తం క్లీన్ చేసుకున్నారు. అయితే ఇందులో ఉన్నటువంటి చెత్త వల్ల ఒక 2-3 సార్లు ఇక్కడికి పాములు వచ్చాయట. అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు పక్కన ఎంత చెత్త ఉందో. ఈ చెత్త వల్ల పాములు రావడంతో టీచర్స్ భయానికి పిల్లల్ని ఇటు రావద్దని చెప్పారు మళ్ళీ. సో ఆ 2 టాయిలెట్స్లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి దీన్ని వాళ్ళు క్లీన్ చేయించారు టీచర్స్. సో ఇక్కడ ఉన్న పేరుకుపోయిన చెత్త వల్ల పాములు రావడంతో టీచర్స్ భయానికి వద్దని చెప్పేసడంతో మళ్ళీ ఆ 2 వాష్రూమ్స్లోనే పిల్లలు తమ కాలకృత్యాలు తీసుకుంటున్నారండి. ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే, చంద్రయాన్ 1, 2, 3 అనుకుంటూ అంటే రాకెట్లను చంద్రుని మీదకి పంపించే యుగంలోనూ పాఠశాలల పరిస్థితి ఇంత దయనీయంగా మారి. ఇంకొక దారుణమైన పరిస్థితి ఏంటంటే, విద్యార్థులు ఈ టాయిలెట్స్ వెళ్ళలేక, ఇక్కడ వెళ్తే సరిగా లేవు, టాయిలెట్ వస్తుందేమన్న భయానికి వాటర్ కూడా తాగట్లేదంట. ఇంత దారుణం అండి ఇది. మనం మామూలుగా ఇట్లాంటి వింటుంటాం, సినిమాలలోనూ అక్కడ వింటూ ఉంటాం, ఇట్లాంటి వాటికి ఎమోషన్ అవుతుంటాం. కానీ ఇది నిజంగా ఈ స్కూల్లో పిల్లలు బాలికలు టాయిలెట్ వస్తుందేమో అన్న భయానికి, ఇందులోకి వస్తే భయంతో టాయిలెట్ వస్తుందేమో అన్న భయానికి
వాళ్ళు వాటర్ కూడా తాగడం లేదంట. స్కూల్ వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు కూడా వాటర్ కూడా తాగట్లేదు అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉంది. మరి విద్యాధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఎన్ని మారినప్పటికీ కూడా ఇలాంటి పాఠశాలలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇది టాయిలెట్స్ పరిస్థితి. ఇంకా మీకు తరగతి గదులు మీకు చూపిస్తారండి ఒకసారి. ఇది ప్రస్తుతం మనం కిచెన్ పక్కన ఉన్నటువంటి తరగతి గది. ఒకసారి మీరు చూసుకోవచ్చు లోపల. ఈ తరగతి గది అన్నట్టే కానీ గోడలు శిథిలావస్థకు రావడంతో, అలానే రేకులు మొత్తం ఊడిపోవడంతో ఈ తరగతి గదిని స్టోర్ రూమ్గా మార్చినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఈ విరిగిన బెంచులు ఇవన్నీ ఇందులో స్టోర్ చేసుకోవడానికి ఉంచుకున్నారు. ఇది తరగతి గది పరిస్థితి. పైన మీరు రేకులు చూసుకోండి. వర్షం పడుతున్నప్పుడు విద్యార్థులు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇందులో నుండి ఖాళీ చేయించారు. ఇందులో స్టోర్గా వాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. చెట్లు కూడా ఎప్పుడు కింద పడిపోతాయో తెలియని పరిస్థితి. ఇటీవల కురిసిన వర్షాలకు ఇది సడన్గా ఒకేసారి కూలిపోయిందన్నట్టుగా స్టాఫ్ చెప్తున్నారు. ఆ సమయంలో పిల్లలు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఒకవేళ పిల్లలు ఉంటే పరిస్థితి ఏంది? ఈ చెట్టు కూడా మొత్తం ఒకేసారి కూలిపోయింది. ఇదంతా చెత్త చెదరం పెరిగిపోయింది ఈ ఏరియా మొత్తం కూడా. ఇది 80 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ పాఠశాల యొక్క పరిస్థితి ఇది. సో మీకు అక్కడ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు రండి ఒకసారి. 100కు పైగా చదువుకున్న ఈ పాఠశాలలో 10 తరగతులు అంటే మొత్తం 10 క్లాసులకు గాను కేవలం 5 గదులే మాత్రమే ఉన్నాయి ఇందులో. దీనివల్ల స్టాఫ్ ఏం చేశారంటే పిల్లలకు అడ్జస్ట్ కోసం ఆ 5 క్లాసెస్లోనే అంటే 5 తరగతి గదిలోనే 10 క్లాసుకు సంబంధించినటువంటి క్లాసులని నడిపిస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు గదులు సరిగా లేక విద్యార్థులు చెట్టు కింద చదువుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఇందాక మనం చెప్పుకున్నాము గోడలన్నీ శిథిలావస్థకు ఉన్నాయి. ఆ శిథిలావస్థ ఉండడంతో పిల్లలకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి పిల్లలను ఆ తరగతి గదులు ఖాళీ చేయించి చెట్టు కింద వాళ్ళు ఇక్కడ చదువుకున్నటువంటి పరిస్థితి. ఇందాక మనం చెప్పుకున్నాం చంద్రయాన్ 1, 2 అంటూ రాకెట్లను చంద్రుని మీదకి పంపించి ఈ యుగంలోనూ పిల్లల పరిస్థితి ఇది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లల పరిస్థితి ఇది. చెట్ల కింద చదువుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు కావచ్చు, విద్యాధికారులు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మేము ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్టుగా చెప్తున్నారు. కానీ ఆచరణ చూస్తే దాన్ని శూన్యమని చెప్పుకోవచ్చు. ఈ పాఠశాల చూస్తే ఇది వీళ్ళ పరిస్థితి. మీకు ఒక తరగతి గది చూపిస్తారండి ఒకసారి. ఎంత దీనస్థితిలో ఉందా తరగతి గది. ఇప్పటికీ విద్యార్థులు ఇందులోనే చదువుకుంటున్నారు. అంటే ఇది తెలుసు నాణ్యంగా లేదు. ఒక వర్షం పడితే గట్టిగా వర్షం పడితే నాని గోడలు కూలిపోయే పరిస్థితి. అయినప్పటికీ కూడా విద్యార్థులు తమ చదువు కోసం ఈ పాఠశాలకు వస్తున్నారు, చదువుకుంటున్నారు. మీరు చూపిస్తారండి. ఇది చూసుకోవచ్చు గోడలు కూడా ఇంత దారుణంగా ఉన్నాయి. అంటే వర్షం పడితే వాటర్ అనేది ఊరుసుకుంటూ ఇందులో పడుతున్నాయి. క్లాస్ బోర్డు మీద కూడా పడుతున్నాయి. దానివల్ల పిల్లలకు అట్లా కూడా ఇబ్బంది అవుతుంది. ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి గోడల వల్ల ఎప్పుడు ఈ గోడలు కూలిపోతాయో, ఎప్పుడు ప్రమాదం వాటిల్లుతున్నాయని దినదిన గండంగా వాళ్ళ విద్యార్థులు అయితే ఇక్కడ వచ్చి చదువుకుంటున్నారు. ఇది క్లాస్ రూమ్ పరిస్థితి. ఇందాక చెప్పాం మనం మొత్తం 10 గదులకు గాను కేవలం 5 గదులు మాత్రమే ఇక్కడ ఉపయోగంగా ఉన్నాయి. మిగతా 5 క్లాసులు ఏం లేక పిల్లలు అయితే చాలా అవస్థ పడుతున్నారు. మేము ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి పిల్లలతో మాట్లాడిద్దాం. పిల్లలు వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఇక్కడ ఎలాంటి వసతులు వాళ్ళకు. ఇది ఆఫీస్ స్టాఫ్ రూమ్. అంటే పిల్లలకు సంబంధించినటువంటి రికార్డ్స్ కావచ్చు, స్కూల్కి సంబంధించిన రికార్డ్స్ అన్ని మొత్తం ఇందులోనే వాళ్ళు భద్రపరుస్తారు. అలాంటి ఇది కూడా చూసుకోవచ్చు నిరుపయోగంగా. అంటే గోడలు మొత్తం శిథిలావస్థ కూడా ఇది కూడా అయిపోయింది మొత్తం. లోపల చూసుకుంటే గోడలు ఎప్పుడు ఏ వర్షానికి ఏ గాలికి కింద పడిపోతాయా అన్నట్టుగా
గోడలు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. లోపలికి రాగానే మనం చూసుకోవచ్చు ఆ వర్షానికి ఊరిసిన వాటర్ కావచ్చు, ఈ గోడలు ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే ఎప్పుడు ఊడి కింద పడిపోతాయి అన్నట్టుగా ఇక్కడ మనం విజువల్స్ మొత్తం కనిపిస్తూ ఉంటాయి. ఇదైతే మరీ దారుణం చూడండి. పైన మొత్తం ఊడిపోయి వర్షం పడుతూ వర్షం వాటర్ మొత్తం ఇందులో పడుతుంటాయట. ఇక్కడే రికార్డ్స్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు ఒకసారి. లోపల రికార్డ్స్, పాఠశాలకు సంబంధించిన రికార్డ్స్, పిల్లలకు సంబంధించిన రికార్డ్స్ మొత్తం ఇందులోనే ఉన్నాయి. వాటికి కూడా సెక్యూరిటీ లేని పర్పస్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, బాలికలు. వారితో మాట్లాడదాం, ఎలాంటి సమస్యలతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో. అమ్మ చెప్పండి, మీ పేరు, ఏం చదువుతున్నారు మీరు? నేను డి అక్షిత, 10th స్టాండర్డ్, గౌడ్ గర్ల్స్ స్కూల్ మా స్కూల్. ఇక్కడ ఒకసారి స్కూల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? అసలు వాష్రూమ్స్ బాగాలేవు, వాటర్ ఫెసిలిటీస్ లేవు, సైన్స్ ల్యాబ్ అవి ఏం లేవు. 150 మంది మేము ఉన్నాం, కానీ 2 వాష్రూమ్సే ఉన్నాయి. వాటర్ తెచ్చుకున్న వాటర్ కూడా మేము తాగలేకపోతున్నాం, ఎందుకంటే వాష్రూమ్కి వెళ్తాం కదా, అందుకే వాష్రూమ్స్ మంచిగా లేవు. ఓకే, అంటే టాయిలెట్ వస్తుంది భయానికి మీరు వాటర్ కూడా తాగట్లేదు, అంటే అంత దారుణంగా ఉన్నాయి వాష్రూమ్స్. ఇంకా ఫెసిలిటీస్ బాగాలేవు, వాటర్ ఫెసిలిటీస్. ఎడ్యుకేషన్ బాగానే ఉంది, టీచర్స్ బాగానే ఉన్నారు. కూర్చోడానికి ఇబ్బంది ఉంది, బెంచెస్ లేవు. ఏం చేస్తే బాగుంటుంది స్కూల్? ఫస్ట్ వాష్రూమ్స్ అనేది నీట్ ఉండాలి, ఫెసిలిటీస్ ఉండాలి, చదువుకోవడానికి ఉండాలి, ల్యాబ్ అవి మంచిగా ఉండాలి. మీరు చెప్పండి అమ్మా, ఎలాంటి ఇబ్బంది పడుతుంది? మైసెల్ఫ్ అక్షరతేజ, ఐఎమ్ ఫ్రమ్ 10th స్టాండర్డ్. వాష్రూమ్స్ చాలా బాగాలేవు, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఓన్లీ మా క్లాసెస్ అనే కాదు, 7th, 6th క్లాసెస్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. క్లాసెస్ కూడా వాళ్ళకి కరెక్ట్గా లేవు. అండ్ మా స్కూల్లో వేరే మీడియంస్ కూడా ఉన్నాయి, ఓన్లీ ఇంగ్లీష్ అనే కాదు, ఉర్దూ మీడియం వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కరెక్ట్గా లేవు, అండ్ వాషింగ్ కూడా బాగాలేదు ఇక్కడ. అండ్ మేము వాటర్ బాటిల్స్ కూడా తెచ్చుకుంటున్నాం, బట్ వాష్రూమ్స్ ఎక్కడ వెళ్తామని వాటర్ కూడా తాగుతలేం కరెక్ట్గా. అండ్ మా హెల్త్ కూడా ఇట్లా తాగకుండా ఉండే వరకు మా హెల్త్ కూడా కరెక్ట్గా ఉండలేదు. కొంచెం మాకు హెల్ప్ చేయాలి. అండ్ అంటే వాష్రూమ్స్ కరెక్ట్గా మంచిగా నీట్గా ఉండాలి. మా స్కూల్ కూడా మంచిగా చేయాలని కోరుకుంటారు. ఇది ఎవరు అడిగిన కూడా ఒకటే చెప్తున్నారు, వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నప్పుడు కూడా వాటర్ తాగట్లేదు, టాయిలెట్ వస్తే మా పరిస్థితి ఏంది అన్నట్టుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారంటే ఎక్కడ ఉన్నాం, ఏ సమాజాలు ఉన్నామో నాకు అర్థం కావట్లేదు. ఈ అధికారులు, నాయకులు, ప్రభుత్వాలు చెప్పేవన్నీ ఏమో అక్కడ ఉన్నాయి, ఇక్కడ లైవ్లో వచ్చి ఇక్కడ చూస్తే వీళ్ళు ఇబ్బంది ఏమో ఇట్లా అనిపిస్తుంది. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఇబ్బంది పడుతుంది? మాకు వాష్రూమ్ సరిగ్గా లేవు, వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగాలేవు, వంట గదులు బాగాలేవు. వర్షం పడితే మొత్తం వాటర్ కాడుతాయి, ఆకులు పడతాయి. ఇంకా క్లాస్ రూమ్స్ కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు. వాటర్ ఫెసిలిటీస్ బాగాలేవు. కొంతమంది స్టూడెంట్స్కి కొన్ని క్లాసెస్ బాగున్నాయి, కొంతమందికి బాగాలేవు. చెట్టు కింద వచ్చి కూర్చుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా. నా పేరు సింధుజ, నేను 8వ తరగతి చదువుతున్నాను. మాది గర్ల్స్ హై స్కూల్, కరీంనగర్, డాక్టర్ స్ట్రీట్. ఇక్కడ వాష్రూమ్స్ సరిగ్గా లేవు, క్లాసెస్ సరిగ్గా లేవు. టీచర్స్ ఎంత మంచిగా చెప్తున్నా కానీ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. వాష్రూమ్స్ సరిగ్గా లేవు, అలానే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు. కొన్ని క్లాసెస్ మట్టుకి బాగున్నాయి, కానీ లిమిటెడ్ క్లాసెసే ఉన్నాయి. 2-3 క్లాసెస్ బాగున్నాయి, కానీ వేరే క్లాసెస్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మేము సగం ఒక 150 మంది ఉన్నాం, 150 మెంబర్స్ ఉన్నాం ఈ స్కూల్లో చదువుకుంటున్నాం. టీచర్స్ ఎంత బాగా చెప్పినా కానీ మాకు ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. అందుకే గవర్నమెంట్ మా ప్రాబ్లమ్స్ని చూసి వీటన్నిటిని సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ కొంతమంది టీచర్స్ ఉన్నారు, వారి మాటలను విందాం. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఎన్నిసార్లు ఇప్పటికీ ఫిర్యాదు చేశారు, ఎట్లా జరుగుతుంది అనేది అడుగుదాం. సార్ చెప్పండి, 80 సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాల ఇది, ఏ పిల్లలు అడిగిన కూడా మీ టాయిలెట్స్ వెళ్ళట్లేదు సార్, వాటర్ తాగితే మాకు టాయిలెట్స్ వస్తే భయానికి వాటర్ కూడా తాగట్లేదు అని చెప్తున్నారు. అసలు ఏంది పరిస్థితి, ఎట్లా ఉంది ఇక్కడ? అది వాస్తవమేనండి, ఎందుకంటే ఆడపిల్లలు 150 మంది ఆడపిల్లలు ఇందులో ఈ స్కూల్లో చదువుతున్నారు. ఇది ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ గర్ల్స్కి మాత్రమే. మొత్తం కరీంనగర్లో క్యాంపస్ మొత్తంలో గర్ల్స్ మాత్రం ఉండేది, ఇది ఏకైక క్యాంపస్. ఇందులో చదివేటువంటి ఆడపిల్లలు, హై స్కూల్ ఆడపిల్లలు అందరికీ కలిపి 150 మంది కలిపి ఒకటే 2
పాత టాయిలెట్స్ ఉన్నాయి. కొత్త మట్టు ఏమి ఇంత మట్టు కన్స్ట్రక్షన్ కాలేదు. మీరు చెప్పినట్టుగా పిల్లలు చెప్పినట్టుగా వాళ్ళు మీకు చెప్పిన విధంగా వాళ్ళకి నిజంగా కూడా వాటర్ తాగితే ఎక్కడ వాష్రూమ్ పోవాల్సి వస్తుందో అన్న ఇబ్బందితోనే ఉన్నారు వాళ్ళు. దీంతో వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కూడా కొన్ని వస్తున్నాయి. పేరెంట్స్ కంప్లైంట్ చేయడం కూడా అవుతుంది. మేము చాలాసార్లు మా హెచ్ఎం గారు, పోయినసారి ఇంతకుముందు ఉన్న హెచ్ఎం గారు, ఇప్పుడున్న ప్రజెంట్ హెచ్ఎం గారు, వీళ్ళందరూ కూడా చాలాసార్లు రిప్రజెంట్ చేసిండ్రు ఈ స్కూల్కి ఉన్నటువంటి ఇబ్బందుల గురించి. వాష్రూమ్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్, ప్లస్ మెయిన్లీ బిల్డింగ్, క్లాస్ రూమ్ స్కేర్సిటీ చాలా ఉంది. పిల్లల్ని ఆ కూలిపోయిన వాటిలో కూర్చోబెట్టడానికి ఇబ్బంది పడుతున్నాము. ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యేది ఉంటే కష్టం అవుతుంది అనే ఉద్దేశం. అంతేకాకుండా పేరెంట్స్ వచ్చి ముందులాగా లేదు అండి. పేరెంట్స్ వచ్చి క్లాస్ రూమ్స్ ఎట్లా ఉన్నాయని చూసి మరీ అడ్మిషన్ తీసుకుంటున్నారు. ఇవాళ రేపు ముందులాగా గవర్నమెంట్ స్కూల్కి ఆధారం లేదు. కొంచెం అఫోర్డబిలిటీ ఉన్నా కూడా వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని మేము ఇంటింటికి తిరిగి బడిబాటలు తిరిగి అందరినీ మొబిలైజ్ చేసి తీసుకొని వచ్చినా కూడా వాళ్ళు బిల్డింగ్ లేకపోయేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేక దాంతో ఎప్పుడు కూలుతుందా అన్న భయం ఉన్నది మాకు అనేది ఒకటి. అంతేకాకుండా ఆ చుట్టుప్రక్కల ఉన్న అవి డిస్మాంటిల్ చేయడంతో పాములు రావడం, ఆ భయానికి కూడా కొన్ని కూలిపోయే శిథివాసాల్లో ఉన్నటువంటి వాటిలో కూర్చోబెట్టడం లేదు. వాస్తవానికి నిజంగా కూడా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము చాలాసార్లు కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, అందరికీ హెచ్ఎం గారు రిప్రజెంట్ చేశారు. పాత హెచ్ఎం గారు, కొత్త హెచ్ఎం గారు కూడా. అయినా ఇంత మటుకైతే ఎలాంటి ప్రోగ్రెస్ అయితే కనబడలేదు. పిల్లలకి ఫస్ట్ కావాల్సింది మంచిగా క్లాస్ రూమ్స్ అండి. క్లాస్ రూమ్స్ తర్వాత వాళ్ళకి టాయిలెట్స్, తర్వాత డ్రింకింగ్ వాటర్. ఈ మూడేమేం కాదు. స్టాఫ్ బాగున్నారు, అందరు ఓకే ఉన్నదల్లా వాళ్ళకి ఇబ్బందులంతా వాళ్ళకు దీంతో ఉన్నాయి. కాబట్టి ఈ మూడు వచ్చినాయంటే మాకు సరిపోతుంది. పిల్లలకి మేము వాళ్ళకి ఇచ్చేటువంటి అంతకన్నా ఎక్కువ ఏమి ఆశించేది ఏం లేదు. అసలు మరి సిటీ సెంట్రల్లో ఉంది, 80 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎందుకు మరి దీన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు తెలియదండి. ఎందుకు అనేది, ఎందుకంటే ఇది గవర్నమెంట్ సంబంధించిన విషయం. మా దగ్గర ఏమి ఇది ఉండదు చెప్పడానికి, కానీ మాకు తెలియదు కూడా దాని విషయంలో. కానీ కాకపోతే కోరుకునేది అయితే ఒకటి, పిల్లలకి కావాల్సిన ఫెసిలిటీస్ అయితే, కనీస ఫెసిలిటీస్ అయితే చేయాలి అనేది. అవి ఒకటి మాత్రం కంపల్సరీ గవర్నమెంట్ మా తరఫున నుంచి అయినా కూడా రిప్రజెంట్ చేస్తారనుకుంటున్నాం. ఎనిమిది సంవత్సరాల చరిత్ర గల గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ సంబంధించిన మహిళా స్టాఫ్ ఉన్నారు. వారి మాటలు విందాం. మేడం చెప్పండి, ఇక్కడ ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నారు పిల్లలు, ఎలా ఉంటుంది? ఇక్కడ బాలికల పాఠశాల డాక్టర్ స్ట్రీట్ ఉన్నత పాఠశాల, ఈ అర్బన్ లోపల ఉన్నటువంటి బాలికల పాఠశాల ఇదే ప్రధానమైంది. ఇక్కడ ప్రస్తుత పాఠశాల లోపల 20 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. ఇంకా అడ్మిషన్స్ కూడా వస్తున్నాయి. కానీ మాకు తగినన్ని వసతులు లేవు. తగినన్ని వసతులు ముఖ్యంగా మాకు క్లాస్ రూమ్స్ ఒకటి పిల్లలకు సరిపడని లేవు. 10 రూమ్లు అవసరం ఉన్నాయి, కానీ ప్రస్తుతం మాకు కొన్ని మాత్రమే ఉన్నవి. రెండవది, మాకు వంట రూమ్ కూడా శుభ్రంగా లేదు, సరైన లేదు. తర్వాత టాయిలెట్స్, ముఖ్యంగా ఇది బాలికల పాఠశాల కాబట్టి ఆడపిల్లలకు ప్రత్యేకంగా మరి స్కావెంజర్స్ లేరు, వాష్రూమ్స్ లేవు, వంటగది కూడా సరిగా లేదు. స్కావెంజర్స్ని ఏర్పాటు చేయాలి ఒకటి. ఇంకా పిల్లలు అధికంగా రావడానికి ఇక్కడ ఆసక్తి చూపుతున్నారు కాబట్టి క్లాస్ రూమ్స్, వాష్రూమ్స్, వంటగది, తర్వాత స్కావెంజర్స్ ఇలాంటి సదుపాయాలను మాకు కల్పించాలని మేము ప్రభుత్వం తరపున, మరి మా పాఠశాల తరపున మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ఓకే, మీరు చెప్పండి మేడం. ఎట్లా ఇబ్బంది అంటే అదే 200 పై చురుకు పిల్లలు ఉన్నారు. ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియాస్ ఉన్నాయి. స్టాఫ్ రూమ్ కూడా లేదు, టీచర్స్ కూర్చోవడానికి స్టాఫ్ రూమ్ కూడా లేదు, మొత్తం కూలిపోయింది. ఈ మధ్యలోనే రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇంకా రూమ్స్, ముఖ్యంగా రూమ్స్, వంట రూము, స్టాఫ్ రూము, ఇవన్నీ రూమ్స్ కావాలి, కంపల్సరీగా రూమ్స్ కావాలి. కనీసం ఒక 5 రూమ్స్ కంపల్సరీగా కావాలి. ఇంకా బాత్రూమ్స్ కావాలి, స్కావెంజర్స్ కావాలి. మేడం మీరు చెప్పండి, గోడలు చూస్తే చాలా శీతలవాసులు ఉన్నాయి, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు? నా పేరు ఎస్పి శ్రీదేవి అండి. మా డాక్టర్ స్ట్రీట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాను నేను. ఇక్కడ దాదాపు 200 మంది పిల్లలు ఉన్నారు. ఉర్దూ మీడియంలో ఒక 50 మంది ఉన్నారు. దాదాపు ఇంగ్లీష్ మీడియంలో ఒక 150 అబోవ్ మెంబర్స్ ఉన్నారు. ఇంకా కూడా పిల్లలందరూ రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్టాఫ్ ఫుల్ ఫ్లెక్సిబుల్, ఇక్కడ వచ్చారు, అందరు వచ్చారు. కానీ క్లాస్ రూమ్స్ లేవు. మెయిన్గా ఉర్దూ మీడియంకి, ఇంగ్లీష్ మీడియంకి సరిపడే క్లాస్ రూములు లేకపోవడం వల్ల చెట్ల కింద కూర్చోబెట్టాల్సి వస్తుంది. పాడైపోయినటువంటి ఆ షెడ్ రూమ్స్లో కూర్చోబెట్టాల్సి వస్తుంది. ఆ షెడ్ సగం కూలిపోయింది, సగం అంతా
గోడలన్నీ రంధ్రాలు ఉన్నాయి. అటువైపు నుంచి పాములు కూడా వస్తున్నాయి. పిల్లలు వాటిని చూసి భయపడి ఉరుకొచ్చే సందర్భాలు కూడా మేము చూసినటువంటి ఉన్నాయి. అంతేకాకుండా మెయిన్గా ఇది కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి ఏకైక బాలికల పాఠశాల. ఈ పాఠశాలలో పిల్లలైతే బాగా వస్తున్నారు, కానీ వాళ్ళకి కావాల్సినటువంటి వాష్రూమ్స్ లేవు. ఆడపిల్లలకి మెయిన్ వాష్రూమ్స్ లేని చాలా ఇబ్బంది పడుతున్నారు. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా లేదండి ఇక్కడ. కాబట్టి మెయిన్గా ఇప్పుడు మీరు చూసే ఉంటారు, వంట షెడ్ కూడా సగం కూలిపోయింది. పైనుంచి ఏ పురుగులు పడతాయో ఏం పడతాయో అర్థం కాకుండా ఉంది. అక్కడికి వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకొని ఎంతో శ్రద్ధతోటి మంచిగా చేస్తున్నారు, అభినందనీయం. కాకపోతే ఇవన్నీ తప్పనిసరిగా కావాల్సినటువంటివన్నీ. క్లాస్ రూమ్స్ లేకపోవడం వల్ల చెట్ల కింద కూర్చోవడం, పడిపోయినటువంటి షెడ్ల కింద కూర్చోవడం. కాబట్టి క్లాస్ రూమ్స్ కంపల్సరీ. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు, దానికొకటి నల్లా పెట్టించాలని కోరుకుంటున్నాం. వాష్రూమ్స్ సరిగ్గా లేవు, వాష్రూమ్స్ కట్టించాలి. స్కావెంజర్ కూడా వచ్చే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాము. ఇవన్నీ మా పాఠశాలకు అందించినట్టయితే మేము ఇంకా స్ట్రెంగ్త్ను పెంచి పురాతనమైనటువంటి పాఠశాలని మళ్ళీ పాత పద్ధతిలో విద్యార్థులు వచ్చే విధంగా కృషి చేయడానికి ప్రయత్నిస్తామని ప్రభుత్వం వారికి విన్నవించుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది కరీంనగర్లో ఉన్న ప్రభుత్వ బాలికల పాఠశాల యొక్క పరిస్థితి. ఇది ఏకైక బాలికల పాఠశాల. వెళ్ళడానికి వాష్రూమ్స్ లేక, వంట వండడానికి సరిగా కిచెన్ లేక, కూర్చోవడానికి సరైనటువంటి తరగతి గదులు లేక పిల్లలు చాలా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని చెప్తున్నారు. ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలి, ప్రభుత్వ పాఠశాలలోనే విద్య అభ్యసించుకోవాలని చెప్పేసి ఎన్నో ప్రోగ్రామ్స్ చెప్తున్నప్పటికీ, ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ పిల్లలు వచ్చి ఇక్కడ విద్యను అభ్యసిస్తే, లైవ్లో వచ్చి చూస్తే ఇక్కడ పరిస్థితి మాత్రం దానికి భిన్నంగా ఉంది. సరైన మౌలిక వసతులు లేక పిల్లలు అయితే చాలా ఇబ్బందులు గురవుతున్నారు. సో ఇది అకాడమిక్ ప్రారంభమయ్యే నెల ఇది. సో చాలామంది పిల్లలు వస్తున్నారు, ఇక్కడ అడ్మిషన్ కోసం వస్తున్నారు. ఇక్కడ లోపల చూసి అంటే సరైన మౌలిక వసతులు లేక చాలామంది క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. 80 సంవత్సరాలు చరిత్ర గల ఒక పాఠశాల, ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఇలా ఉంటే, అది కూడా కరీంనగర్ పట్టణంలో ఉన్న పాఠశాల సిచ్యువేషన్ ఇలా ఉంటే, రూరల్ గ్రామాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ పాఠశాలల పరిస్థితి ఇంకెలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి విద్యార్థులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, వాళ్ళు కోరుకున్నది ఒకటే, ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, ప్రభుత్వ కళాశాలలో కావచ్చు, విద్యార్థులకు సరైన మౌలిక వసతులు కల్పించే విధంగా కృషి చేయాలన్నట్టుగా వాళ్ళైతే విజ్ఞప్తి చేస్తున్నారు. నూతనంగా ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఈ పాఠశాలలు పునర్నిర్మాణం జరిగి ప్రభుత్వ పాఠశాలలు ఎప్పటిలాగా కలకలాడాలని చెప్పి కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.